ఇప్పుడు ఇదంతా కూడా ఈ 10 కోట్లు ఇస్తే సర్దుమణిగిపోద్ది అంటారు ఈ గొడవ అసలు? అంటే అబ్బాయి దగ్గర దాదాపు 200 కోట్లు. 2 ముక్కలు చెప్తాను సార్. చెప్పండి. అబ్బాయికి బిడ్డ కావాలి, అమ్మాయికి ఆస్తి కావాలి. ఓకే. ఓకే. మరి ఇప్పుడు అక్కడ ఆయన స్టేషన్లో పెట్టినప్పుడు 8 గంటలు కూర్చోబెట్టినప్పుడు నాకు 10 కోట్లు ఇవ్వాలి మీరంటే ఇస్తానని ఒప్పుకున్న తర్వాత కేసు ఇంకేంటి ప్రాబ్లం ఏంటంటున్నా? ఇలా మళ్ళీ ఆయన ఈ రోజు మీడియా ముందుకెళ్ళి ఇక్కడ ఆయన ఒప్పుకున్నది సరే ఇస్తా, కానీ నా కొడుకు అది కూడా తెలవాలి కదా. కొడుకు పేరు మీద రాస్తా అంటే అదెట్ట కుదురుతుంది? నా పేరు మీద రాయాలి. ఓకే. సో విడాకులు ఇచ్చేసి 10 కోట్లు కొడుకు పేరు మీద ఆవిడ పేరు మీద రాస్తే ఈయనేమంటాడంటే, ఏ మగాడైనా సరే నా డబ్బులు తీసుకుని నువ్వు వేరే వాడితో ఇల్లు కులుకుతానంటే నేను ఎందుకు ఇస్తా? 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి? నిజంగా 10 కోట్లు అంటే మామూలు విషయం? అయ్యో మామూలు విషయం సార్. 25,000 చీర గురించి ఆవిడ పాపం చీప్ గా అనుకుంటే అంతేలే. 40 లక్షలు పెట్టి బంగారు బిస్కెట్ ఇచ్చారని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటే 10 కోట్లు ఆఫ్టర్ ఆల్ సార్ వాళ్ళకి మనకి అనిపిస్తుంది తప్ప. సో 10 కోట్లు కోసం అక్కడ బేరం జరిగిందనే ఆన్ రికార్డ్ ఉంది. మీరు వింటారంటే కూడా వినిపిస్తుంది. సో వాళ్ళ నాన్న అమ్మాయి అక్కడ కూర్చొని పోలీస్ స్టేషన్లో ఈ అబ్బాయిని పిలిపించి, ఎలా సార్ అంటే ఇక్కడ ఎవరిని హింసిస్తున్నారు మీరు గమనించండి. ఎవరిని హింసిస్తున్నారు? పోలీస్ స్టేషన్స్లో పెట్టింది ఆ అమ్మాయినా ఈ అబ్బాయినా? అమ్మాయి. షీట్ సార్. ఒక తండ్రి కొడుకును చూసుకోవడానికి ఇంటికి వెళ్తే రాత్రి 10 అయింది, ఈ టైంలో నువ్వు రాకూడదు అని వాళ్ళ అత్తమామ, అంటే వీళ్ళు జనవరిలో ఒక సహృద్భావంతో విడిపోయారు. సరే నీ గోల నీది, నువ్వు ఎవరన్నా సరే ఇంటికి వచ్చి నా కంచంలో తినేట్టు నువ్వు చేస్తున్నావు, అలాగే సరే నేను గట్టిగా ఇది చేసే హక్కు లేదు, నీ ఇష్టం, నీ ఫ్రీడమ్ నీది, నా ఫ్రీడమ్ నాది, విడిపోదాం అనుకొని వీళ్ళు అనుకొని ఈయన వేరే ఇంట్లో ఉన్నాడు. ఓకే. ఆ ఇంటి నుంచి ఈవిడ వచ్చేసి వేరే ఇంట్లో ఉంటుంది. ఆ ఇంటికి కూడా ఈయన రెంట్ కడుతూ, ఆవిడ తిరిగే BMW కారుకి కూడా ఈయన ఇన్స్టాల్మెంట్ కడుతూ కూడా, ఎందుకు? పిల్లాడు ఉన్నాడు కదా. ఓకే. నా పిల్లాడు కొడుకు, సో వీళ్ళని బాగా చూసుకోవాలి, నా పిల్లాడిని బాగా చూసుకోవాలి అనే విషయంతో అది కూడా ఈయనే మొత్తం చూసుకుంటూ ఈయన వేరే రకంగా ఉంటున్నాడు. బట్ ఈవిడ అలా విడిపోవడానికి గొడవ పెట్టి ఏదో రకంగా, అంటే గొడవ పెద్ద చేసి, మేబీ ఒకరితో వేరే వాళ్ళు మన ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్లో తింటుంటే ఆయనకి నచ్చట్లేదు, మరి వేరే ఇల్లు తీసుకుంటే వాళ్ళు వచ్చి హాయిగా ఇక్కడ తినచ్చు కదా కదా, అయి ఉండొచ్చేమో, ఎవరికి తెలుసు. సో ఆ రకంగా ఏదో గొడవ అయ్యి మొత్తానికి గొడవ పెట్టుకొని ఆయనతో దూరంగా ఉంటూ వెళ్తూ బెడ్రూమ్లో కెమెరా పెట్టింది. ఆయన బెడ్రూమ్లో, వాళ్ళ ఇంట్లో ఇప్పటిదాకా ధర్మమహేష్ గారు వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో ఈమె భార్య పెట్టింది ఆన్ రికార్డ్. నేను కెమెరా పెట్టాను. ఎందుకు పెట్టావు? తప్పు కదమ్మా అంటే, ఎందుకు తప్పు? నా ఇల్లు నా ఇష్టం, ఏది నువ్వు విడిపోయి నువ్వు వేరే చోట ఉన్నా కూడా అది నీ ఇల్లే. సరే పోనీ అనుకుందాం, నీ ఇల్లు అయితే మాత్రం కెమెరాలు పెట్టి అక్కడ ఎవరెవరో వస్తారు, ఎవరైనా గెస్టులు రావచ్చు, బట్టలు మార్చుకోవచ్చు, పనులు రావచ్చు, బాత్రూమ్కి వెళ్ళచ్చు, బెడ్రూమ్లో కెమెరాలు పెట్టడం దరిద్రం. అది ఆవిడ ఎంత గట్టిగా సపోర్ట్ చేసుకుంటుందంటే సార్, మళ్ళీ ఆవిడ ఏదో LLB చేసేసాను, లా ఆఫ్ ద ల్యాండ్ ఏదో డైలాగ్ ఆడుతుంది. మళ్ళీ టాపర్ అంట. మరి అంత టాపర్కి ఈ విషయం తెలియదా? మీరు ఒక్కసారి, నీకు వద్దు నాకు వద్దు, మీరు లాయరా బై ఎనీ ఛాన్స్? LLB కదా, ఎవరైనా లాయర్ ఉంటే ఫోన్ చేయండి, లేకపోతే కనీసం చాట్ జీపీటీ అడిగినా చెప్తుంది. కెన్ ఐ ప్లేస్, మనం అడుగుతాం సరదాగా, అడగండి ఏమన్నది. బోర్డు వస్తాయి మీకు, చాట్ జీపీటీ, జెమినీ అలాంటిదైనా ఉందా? లేదు. మీరు అడగండి అసలు ఏంటి, అసలు ఏంటి ఈ రచ్చ ఏంటో తెలిసిపోతుంది క్లియర్గా. We're about to go live, where you can explore complex topics or ideas just by talking. Great, let's get going. You can always change my voice in settings later. All right, ready when you are. Okay, I'm a wife. The house is on my name. I'm going out for a tour. I want to place a camera on the bedroom to check if my husband is doing some illegal activities. Is it legal to place a camera without the knowledge of my husband at my own bedroom? Placing a hidden camera in your bedroom to monitor your husband without his knowledge raises privacy concerns. It's generally advisable to be transparent about surveillance in shared spaces to avoid potential legal and ethical issues. So, is it illegal?
Whether it's illegal to place a camera without your husband's knowledge depends on your local laws and regulations. Yes. It's Law of the land. As per the Indian legal system, is it illegal? based on Indian law, recording someone without their consent in a private space like a bedroom can be a violation of their privacy. The legality can depend on the specific circumstances and how the recordings are used. It's always best to consult with a legal professional to understand the laws in your area. సో చాలా క్లియర్ కట్గా వయలేషన్ ఆఫ్ ప్రైవసీ ఇండియన్ లా ప్రకారం కూడా. సో ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు జనాలు? ఆవిడ కూర్చొని పదే పదే ఇంట్లో ఇది నా ఇల్లు నాకు రైట్, నా ఇల్లు నాకు రైట్ అంటే, ఇప్పుడు నా ఇల్లు ఉంది, నేను నా ఇల్లు కదా అని చెప్పి బాత్రూంలో కెమెరా పెట్టి పని మనిషి వస్తుంది కదా మజాలు ఎంగే అని చెప్పి పెట్టారనుకో, చెప్పు తీసుకొడతారా లేదా? మామూలుగా మరి తోలు తీసేస్తారు. సో నా ఇల్లు అంటే నా ఇల్లు సార్, నాకు రైట్ ఉంది సార్, ల్యాండ్ ఆఫ్ ద లా అంటే ఊరుకుంటారా? అదే. సో ఆవిడ చేసిన తప్పులు కొంతమందికి అలా ఉంటుంది అనమాట. నేను చేసిన అవగాహన లేకుండా చేసిన తప్పులే. అవగాహన ఏమిటి సార్? ఇప్పుడు అవగాహన లేని అమ్మాయి చేస్తే తప్పు అనుకోవచ్చు, నిజంగా కోర్టుకి వెళ్ళి క్షమాపణ అడగచ్చు. సార్ నాకు నా భర్త ఇలా చేస్తాడని ఒక ఫ్రస్ట్రేషన్ లో పెట్టేశాను సార్, నన్ను క్షమించండి సార్ అని అడగచ్చు. ఎప్పుడు నువ్వు అమాయకమైన స్త్రీ అయితే. కానీ నువ్వు అన్ని తెలుసుకున్నా లా స్టూడెంట్ లా టాపర్, నువ్వు లా టాపర్ అయ్యుండి నువ్వు ఇలాంటి చేశానంటే ఖచ్చితంగా శిక్షార్హురాలు. నీకు తెలియని విషయం కాదు కదా ఇది. అండ్ దాన్ని తెలియని విషయాన్ని కూడా నువ్వు బయట జనాలకి తప్పుగా ప్రొజెక్ట్ చేస్తున్నావు. ఇది నాకు రైట్ ఉంది అని చెప్పి 10 మందికి చెప్తే ఈ 10 మంది కూడా రేపు వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళ ఆయన దగ్గర కెమెరాలు పెడతారు. సో నువ్వు చేసిన పనిని సమర్థించుకోవడమే కాకుండా జనాల్ని తప్పుదోవ పట్టిస్తూ ఎల్ఎల్బి టాపర్ అని చెప్పుకుంటూ తప్పుని ఒప్పుగా ప్రచారం చేస్తున్నావు. ఏ ఇష్యూ అయినా సార్ మనకి డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఏ కేసులు అయినా సరే ఫైనల్ గా డబ్బు సెటిల్మెంట్ కోసమే. ఇన్ని కేసులు ఉన్నాయి కదా, 498Aలు, ఈ తెలియని పెద్ద సీక్రెట్ ఏం కాదు. 498A పెట్టారంటే దాని అర్థం ఏంటంటే సెటిల్మెంట్కి పిలిపించి డబ్బులు తీసుకో.